హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇన్నర్ వాయిస్ వాసు. అసలు ఈ ఛానల్కి ఇన్నర్ వాయిస్ అని ఎందుకు పెట్టానంటే, లోపల ఆంతరంగిక లోపల నుంచి వచ్చే ఆ వాయిస్ని మనం బయటికి వెళ్ళబుచ్చలేము. అలా వెళ్ళబుచ్చుకోగలిగే, అలా చెప్పుకోగలిగే, నా ద్వారా మీకు చెప్పబడే ఆ యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ మీ గురించే కాకుండా నా ఉన్నతికి కూడా దాన్ని ఉపయోగించుకుంటూ చేద్దామన్న ఉద్దేశంతోనే దీనికి ఇన్నర్ వాయిస్ అని ఒక ఛానల్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇన్నర్ వాయిస్ ఎందుకు, ఈ ఇన్నర్ వాయిస్ అసలు ఇన్నర్లో ఏం జరుగుతుంది, ఏంటి ఇన్నర్ అంటే లోపల, అంటే మన ఆలోచనల పుట్ట ఏదైతే ఉందో ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చే అనేక 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 సమస్యలు కానీ అనేక 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 రుగ్మతలు కానీ మనం పూర్తిగా మనపై ఆపాదించుకొని అనారోగ్యాలకి లేదంటే మానసిక ధోరణికి లైక్ బాధపడుతూ ఉంటాం. సో అది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనం 3 చేయాలి. శారీరకంగా దృఢంగా ఉండాలి, 2 మానసికంగా బలంగా ఉండాలి, 4 బుద్ధి జాగ్రత్తగా ఉండాలి. సో రాంగ్ వచ్చింది, అయితే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి, బుద్ధితో జీవనం గడపాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మరి ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి ఇవ్వాల్సిన ఆహారాన్ని సరిగ్గా ఇవ్వాలి. ఏంటి సరి అయిందంటే, ఏదైతే మనం తీసుకున్న ఆహారం అద్భుతంగా సాత్వికంగా లోపల డైజెస్ట్ ఇబ్బంది లేకుండా అవుతుందో అదే సరైన ఆహారం. శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు, అలానే ఇతర జీవులను కూడా హింసకు గురి చేయకూడదు. అలాంటి హింస ప్రవృత్తి ఉన్న ఆహారాన్ని మనం లోపల తీసుకుంటే లోపలంతా హింసే జరుగుతుంది, మన ఆలోచనలన్నీ హింసే వస్తాయి. మరి అటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు బయట వ్యవహారం ఎట్లా ఉంటుంది? అంతా చిందరబందరగానే ఉంటుంది. సో మరి అలాంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి ఆహారం అయితే తీసుకుంటామో అటువంటి మాటలనే మాట్లాడతాం, ఎటువంటి ఆహారాన్ని అయితే మనం తీసుకుంటాం అటువంటి చేష్టలనే మనం చేస్తాం. సో మరి శరీరానికి ఏం కావాలయ్యా అంటే, మరి గతంలో అంటే మన పురాణాల్లో కానీ ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు ఏమనంటే, జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్త అని చెప్పేసి. మరి అంత అద్భుతమైన మాట. దేహం దేవాలయం అయితే, జీవుడు దేవుడైతే, మరి మనం ఈ దేవాలయాన్ని ఎంత గొప్పగా మనం కాపాడుకోవాలి. సో మరి ఫ్రెండ్స్, శరీరాన్ని బలంగా ఉంచాలన్నా, శక్తివంతంగా ఉంచాలన్నా సరైన ఆహారాన్ని సరైన ఏవైతే సాత్విక ఆహారాన్ని మనం తీసుకోవాలి. అలాగే మానసికమైన ఏంటి, మానసికంగా బలంగా దృఢంగా ఉండాలి. మానసికంగా బలంగా దృఢంగా ఉండాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆహారాన్ని తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మన ఆలోచనలు సరైనవి ఉండాలి. మరి సరైన ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఎలా కూర్చుంటే ఏం చేస్తే వస్తాయి అంటే, చక్కగా హాయిగా కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే మన ఆలోచనల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ సరికాని ఆలోచనలన్నీ వాటికి అవే పోతాయి. ఎప్పుడైతే మనం సరైన ఆలోచన ట్యూన్ చేసుకుంటామో, ఎట్లా అయితే మనం టీవీ ఛానల్ పెట్టేటప్పుడు ఆ ట్యూన్ చేసేటప్పుడు ఆ టీవీ ఛానల్ని మనం ఆ ట్యూనింగ్లో ఎలాగైతే సెట్ అవుతుందో, ఎఫ్ఎం రేడియోలో ఆ ట్యూన్లో కరెక్ట్గా పాయింట్లు సెట్ అవుతుందో, అట్లానే మనం అలాగా మనల్ని మనం ట్యూన్ చేసుకుంటాం. అలా ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటామో అప్పుడు సరైన ఆలోచనలు, సరైన చేష్టలు, సరైన వాక్ అన్నీ రకరకాల అన్నీ వస్తాయి అన్నమాట. అన్నీ సరైన వస్తాయి. ఇప్పుడు 3వ విషయంకి వచ్చేద్దాం, బుద్ధి. ఈ బుద్ధి వికాసం జరుగుతుంది. ఏం మాట్లాడాలో తెలుస్తుంది, ఏం మాట్లాడకూడదో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది, ఎట్లా ఉండాలో తెలుస్తుంది, ఇతర జీవులతో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో తెలుస్తుంది, ఉన్నతంగా ఉన్నవారి పట్ల ఎట్లా ఉండాలో తెలుస్తుంది, మన కింద స్థాయిలో ఉన్నవారి పట్ల ఎట్లా ఉండాలో తెలుస్తుంది. ఉన్నతంగా ఉన్నవారి పట్ల పూర్తిగా మనం స్నేహభావాన్ని కలిగి ఉండాలి, కింద వారి పట్ల మనం ఎప్పుడూ ప్రేమభావాన్ని కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మనం అలా అందరితో ఒక గొప్ప అద్భుతమైన మనుగడ సాగిస్తామో అప్పుడే ఆనందమయ్యే జీవనం కలుగుతుంది. సో అప్పుడు మనలో ఇన్నర్ వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది. అందుకే ఈ ఛానల్కి నేను ఇన్నర్ వాయిస్ అని పేరు పెట్టాను. సో ఇన్నర్ వాయిస్ అంటే మనలో ఏదైతే బయటికి వెలుగుబుచ్చుకోలేనిది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం బయటికి తీయాలి. సో అలా తీయడం గురించే మనం చేయాల్సిన ప్రయత్నం ఏదైనా ఉందంటే, తెలుసో తెలియకో భక్తి మార్గంలోనో లేదంటే ప్రార్థనా మార్గంలోనో లేదంటే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ తెలుసుకోవటం లేదు. ఎందుకు తెలుసుకోవటం లేదంటే, మనం ఎప్పుడు బయట ఉచ్చరిస్తున్నాం, మన హృదయాల్లో దాన్ని ఉచ్చరించాలి, మన హృదయంలో మనం దాన్ని తెలుసుకోగలగాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక రైతు
భగవంతుడు కనిపించాలంటే నువ్వు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు శ్రీరామనామాన్ని పాటిస్తూ ఉండాలి అని చెప్పేసి అంటారు. అంటే సరే అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. తన పనులన్నీ మానుకొని వెళ్ళి కూర్చొని శ్రీరామ 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 అని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే రాత్రి మధ్యాహ్నం వస్తుంది, ఆయనకు ఆకలేస్తుంది. ఉదయం నుంచి ఏం తీసుకోలేదు. మధ్యాహ్నం రావడం ఆకలి వేస్తూనే ఉంది. ఆ ఆకలికి సరే ఇంకా దేవుడు కనిపించాలి కాబట్టి ఆకలి తట్టుకున్నాడు. సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది, మంచినీళ్ళు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా పట్టుకోలేదు. రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఇంకా తెల్లవారిపోతుంది, తెల్లవారి 5:30 అవుతుంది. కరెక్ట్గా 6 గంటల వరకు కదా కూర్చుంటే దేవుడు కనిపిస్తాడని చెప్పింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ తను 5:30 గంటలకి అప్పుడు తనకి లోపల కొంచెం హడావిడి మొదలైంది. తను బెంగపడుతున్నాడు అనమాట. ఇంకా దేవుడు కనిపించలే, 6 గంటల ఇంచుమించు నేను 23:30 గంటల పాటు నేను కూర్చున్నాను, ఇప్పుడు మరి దేవుడు కనిపించరా అనుకుంటున్నప్పుడు సడన్గా అక్కడికి వేరే ఒక రైతు వస్తాడు అన్నమాట. తన పనులన్నీ పూర్తి చేసుకొని భగవంతుని ధ్యానించడానికి అని చెప్పేసి వస్తాడు. వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ చూస్తాడు. కరెక్ట్గా ఈయనకి 6 గంటలు అయిపోతుంది, కళ్ళు తెరవగానే ఆ సిచ్యువేషన్ చూస్తాడు అనమాట. తను ఎలా అంటే ఆయన రాగానే వచ్చి కళ్ళు రెండు మూసుకొని రామా అనగానే వచ్చి రాముడు తనని కౌగిలించుకుంటాడు అనమాట. విషయం ఏమిటంటే నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు నేను ఇక్కడ నిన్ను ధ్యానిస్తున్నాను, నేను స్మరణ చేస్తున్నాను. నాకు కనిపించడం మనిషి నా దగ్గరికి రావడం మనిషి ఇప్పుడే వచ్చిన తన దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేశారు రామ, ఎంత స్వార్థం రామ అని చెప్పేసి ఆ భక్తుడు ఆ రాముడిని అడుగుతారు. అంటే రాముడు అప్పుడు అంటాడు అన్నమాట, నాయనా నువ్వు ఫస్ట్ రామ అనగానే వచ్చాను నీ దగ్గరికి, కానీ ఏదో శక్తి నన్ను అంత దూరాన తోసిపడేస్తుంది. ఆ శక్తి ఏంటయ్యా నేను అనుకుంటే నువ్వు ఇంటి దగ్గర కొన్ని డబ్బుల్ని బయట పెట్టేసి వచ్చేసావు. ఆ ఆలోచన అక్కడికి వెళ్ళింది. ఆ ఆలోచన నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 6 గంటల వరకు ఇంచుమించుగా నువ్వు 24 గంటలు ఆ ఆలోచనతోనే ఉన్నావు. కానీ నన్ను రామ అంటున్నావు, నీ నోటితో అంటున్నావు, నీ హృదయంలో నీ ఆలోచనలు సరిగ్గా లేవు. కాబట్టి ఆ శక్తి నన్ను అంత దూరాన్ని పడిచేసింది అయ్యా. సో అందుకని నేను నీ దగ్గరికి రాలేకపోయాను. నీ తలవంపు కాదు నాకు కావాల్సింది, నీ తలంపు నాకు కావాలి అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. మరి ఆయనకి ఎందుకు మీరు కనిపించారు, మరి నాకెందుకు కనిపించలేదు అనేటప్పుడు ఆయన చెప్తారనమాట, ఈయన అన్ని పనులు చేసుకొని ఈయన ఏవైతే ఆ సంసారం తాలూకా సంబంధించిన అన్ని పనులు చేసుకొని నా దగ్గరకు వచ్చాడో నేను వెంటనే ఆయన్ని రామ అనగానే వచ్చాను. నేను ఈ భూమి మీద ఏ మనిషి ఎక్కడ ఎలా పిలిచినా రామ అంటే నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను. ఎందుకంటే మీరు ఒకటే కనుక. సో ఫ్రెండ్స్, ఇలా మన ఆలోచనలు సరికాని ఆలోచనలు ఎప్పుడు కూడా మనం అద్భుతంగా మనం మలుచుకునే ఒక గొప్ప ఏకైక సాధన ఏదో ఉందంటే అది ధ్యానం మాత్రమే. ఫ్రెండ్స్, శ్వాసిద్దాం, శ్వాసను గమనిద్దాం, మనకే మనం జీవిద్దాం, ఆనందంతో బతుకుదాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.